రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసిన టీచర్లందరికీ నమస్కారం అండి. ప్రభుదాయ శాస్త్రతోటి మా మేడంకున్న బంధము గురు శిష్యుల బంధము. మా మేడం ప్రమోషన్ 2000 తీసుకున్నప్పుడు మా గురువే ఉన్నాడు అక్కడ. సార్ గురించి బాగా చెప్పేది, సార్ని కూడా బాగా క్లోజ్గా మూమెంట్ అయ్యేది. సార్ కూడా అలా రిలేషన్ మెయింటైన్ చేశారు సార్ తోటి, ప్రభుదాయ సార్ తోటి. అందులో కూడా మాకు నంజిరెడ్డి సారు చుట్టమే అవుతాడు, అందులో సుబ్రహ్మణ్య రెడ్డి సారు, ప్రతి విషయంలో లక్ష్మణమూర్తి గారు సార్ గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు మా మేడంకు. ఏదైనా ఎందుకంటే మా మేడం ఏదైనా డిపెండ్ ఆన్ మీ. నంజిరెడ్డి సార్, ప్రభుదాయ సార్, మేము ఉన్నాం కదా సార్, మీకెందుకు, మేము చూసుకుంటాము అని బ్యాక్ పుష్ అప్ చేసేవాళ్ళు అప్పుడు. కానీ ఆ అట్మాస్ఫియర్, ఆ మూమెంట్ అనేది మళ్ళీ రాదు. అప్పుడున్న టీచర్స్ ఏజ్ పరంగా కానీ, ఇప్పుడు మనం కూడా ఆ ఏజ్లో ఇంచుమించు వాళ్ళకి మనకు 5-6 ఇయర్స్ డిఫరెన్స్లో ఉన్నాం అందరము. కానీ అప్పుడున్న రెస్పెక్ట్, ఇప్పుడున్న రెస్పెక్ట్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మన సీనియర్స్ ఏది చెప్పినా కానీ మనం ఒబీడియంట్గా విని అందులో ప్లస్ మైనస్ అనేది గ్రహించి మనము ప్రొసీడ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడేంది సీనియర్ చెప్తే ఈమెంది ఆమె నేను ఒకటే అనే అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అప్పుడున్న జమానాలో బస్ రూట్ లేకపోతుండే. టీచర్స్ అనేది సైకిళ్ళ మీద తిరిగేవాళ్ళు, ఊర్లో నడిచేది 5-6 కిలోమీటర్లు కూడా నడిచేది. అప్పుడు ఇప్పుడు టీచర్ అన్నాడు బస్ మీద కాదు, సైకిల్ మీద తిరిగేది, కొండల వాగులు కూడా నడిచేది. అప్పుడు అలా ఉండేది. అప్పుడున్న అన్ని డిపార్ట్మెంట్, ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ మెంటల్ హెల్త్, అప్పుడు నాకు కూడా టీచర్లతో అనుభవిక సంబంధం బాగుండేది. ఎక్కడ విజిట్ చేసినా టీచర్లతో కూర్చొని మాట్లాడేది. అప్పుడు వాళ్ళు కూడా మరే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు టీచర్స్. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా హెచ్ఎం రిటైర్మెంట్ స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కూడా నేను అపాయింట్మెంట్ ఉన్నప్పుడు టీచర్స్ కూడా. కానీ అస్మెంట్పేట వచ్చిన తర్వాత మా మేడం బాగా షార్ప్ అయ్యింది. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుదాయ సార్ వాళ్ళ గురువు. లేదు మేడం, గురువు శిష్యులు అనేది ఎక్కడ పనిచేయరు, ఒక టీచింగ్ చేసేది సార్. ఆ రిలేషన్ అనేది ఎక్కడ కూడా ఉండదు. అది కొంతమందికి అందులో అదృష్టం మా మేడం దొరికింది. అది అది చాలా రేర్. అంటే లక్కీయెస్ట్ స్టూడెంట్ అండ్ లక్కీయెస్ట్ సార్, గురువు కూడా చాలా లక్కీ స్టూడెంట్స్ దగ్గర. ఆ రిలేషన్ ఇప్పుడు ఎంతో మంది జాయినింగ్ రోజే కరెక్షన్ కి ఇచ్చారంట. అక్కడ కూడా మా మేడం కూడా వదలలేదు సార్. అంటే శిష్యురాలు ఏదో ట్రీట్ చేసి ఈ లెసన్ ఈ పని చేయు నాట్ ఏ కొలీగ్, శిష్యురాలే. అక్కడ కూడా మా మేడం కూడా అదే రెస్పెక్ట్ ఇచ్చి సార్ తోటి రిటైర్మెంట్ వరకు కూడా అలానే రెస్పెక్ట్ గా మూమెంట్ చేసేది. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఆ రోజు చెప్తే మీ అస్పత్పేట నుంచి అయినా కానీ మేము నియరెస్ట్ మేము ఉన్నాము, మాతోటి కూడా మేము ఆ ఫంక్షన్ కి అటెండ్ అయ్యి సార్తో వాళ్ళతో కూడి మేము కూడా ఆ ఫంక్షన్ ను ఆస్వాదిస్తుంటే. కానీ అది మిస్ అయినాం సార్. మీరు ఎందుకు చెప్పలేదు అది మీకే తెలియాలి, అది మాకు తెలియదు. కానీ అంజిరెడ్డి సార్ ఎప్పుడు కూడా ఇన్వైట్ చేస్తారు, సార్ మనం చేద్దాము, మాకు రిలేషనే అంజిరెడ్డి సార్ కూడా. ఎప్పుడైనా కూడా సార్ ఏదో సార్కి చేద్దాము అది ఇదని అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే మేము పలకరించకుండా సరే అంజిరెడ్డి సార్ పలకరిస్తూనే ఉంటాడు ఫోన్ చేసి. అంటే మనం వాళ్ళది మర్యాదను మనము పాజిటివ్ గా తీసుకోవాలి. మనకు కూడా షేమ్ఫుల్ గా ఫీల్ అవుతాం వాళ్ళు ఫోన్ చేస్తుంటే. అది ఉంటుంది జనరల్ గా, కానీ వాళ్ళతో మనం పోల్చుకోలేము. మనకంటే వాళ్ళు సీనియర్స్. ఏదేమైనా కానీ సార్ వి మిస్ సార్. డిపార్ట్మెంట్ లో ఎవరికైనా కూడా రిటైర్మెంట్ అనేది, ఉద్యోగంలోకి వచ్చే ముందు ఎంతో సంతోషంగా ఉంటామో రిటైర్మెంట్ కూడా అంత బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగంలోకి వచ్చే ముందు టీచర్ చెప్పినప్పుడు మనం ఎడ్యుకేషన్ చేసి ఫ్రెష్ గా వస్తాము, ఏది కూడా తెలియదు. దినదినానికి మనం డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి స్టెప్ కూడా అన్ని నేర్చుకుంటాం. టీచర్ గానే ఉంటుంది, మనం నేర్చుకోవడం కూడా టీచర్స్ కు అదే విధంగా ఉంటుంది. ఇంతమందిని వదిలిపెట్టి రిటైర్మెంట్ కావడం అనేది ఒక బాధాకరంగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా అది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. అప్పుడు ఎంత వచ్చాకుంటామో రిటైర్మెంట్ అంత బాధగా కూడా రిటైర్మెంట్ అవుతాము. ఎన్ని ఉన్నా కానీ ఒక 10 మందితో గడపడం అనేది ఆహ్లాదకరం ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది సార్. మీరు ఎప్పుడు కూడా మీ సీనియర్ సిటిజన్స్ ఎప్పుడు ఇలానే కలుస్తూనే ఉండాలి. అందులో కూడా మమ్మల్ని పిలవండి, మేము కూడా మీతో కలుస్తాము. మేము కూడా కేసీఆర్ లో నడుస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ లేకపోతే మా వికెట్ కూడా డౌన్ అయ్యేది.
సార్ ఏదైనా మీ హెల్త్ బాగుండాలి, ధనం కంటే ఆరోగ్యం భిన్న సార్. ధనంతో ఏది కొనలేనిది ఒకటే ఉంటుంది లైఫ్ లో, అది ఆరోగ్యం. ఆరోగ్యం అనేది అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి. ఇప్పుడు అందరికీ కాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ అధిగమించాలంటే మనం ఆహ్లాదకరంగా ఫ్రెండ్స్ తోడు గడపాలి సార్. ముఖ్యంగా నీ నేరెస్ట్ తోడు మీరు ఫోన్లు చేసి షేర్ చేసుకొని ఎప్పుడు కూడా మనం అలోన్ గా ఉన్నాం అనే బాధను కలిగించకూడదు సార్. అందరితోటి కూడా సార్ యోగా ఎక్కువ చేస్తారు. హ్యాపీగా ఉండాలి సార్. ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యానికి యోగా. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ.